హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే అన్నం టమాటో వడియాలు, సంవత్సర కాలం పాటు నిల్వ ఉండే ఈ వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం మొదటిగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ని 1 kg వరకు రైస్ని కడిగి అన్నం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాము. వీటికి రేషన్ రైస్ అయితే ఇంకా బాగా వస్తాయి ఈ వడియాలు. సో అన్నంని కొంచెం మెత్తగా వండుకోవాలి ఈ వడియాల కోసం. టమాటో ప్యూరీ కోసం 1 kg టమాటోస్ని యూజ్ చేసాము. టమాటోస్ని కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. దాంతోపాటు టమాటోస్తో పాటు పచ్చిమిర్చిని కూడా ఒక 10 వరకు కట్ చేసి రెడీగా ఉంచుకున్నాము. ఇప్పుడు ఈ టమాటో ముక్కల్ని కొన్నిగా మిక్సీ జార్లో వేస్తూ ప్రతిసారి ఈ టమాటో ముక్కలతో పాటు ఒక 2-3 మిర్చి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ప్యూరీ రెడీ చేసుకోవాలి. మొత్తం టమాటోల్ని ప్యూరీ లాగా రెడీ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉన్నా పర్వాలేదు టమాటో ప్యూరీ. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా టమాటో ప్యూరీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో కొద్దిగా వంట సోడాను యాడ్ చేస్తున్నాము. ఇక్కడ అన్నం అయిపోయేలోపు టమాటో ప్యూరీలో కొన్ని నువ్వులు, అలాగే కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ కొంచెం పసుపు, అలాగే వీటితో పాటు రుచికి సరిపడా కారం. ఇక్కడ మేము 2 స్పూన్ల వరకు 2-3 స్పూన్లు కారం వేసాము. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకున్నాము. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ వరకు సాల్ట్ వేసాము. ఎందుకంటే రైస్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అన్నం బాగా ఉడికిన తర్వాత, బాగా మెత్తగా అయిన తర్వాత ఈ రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని దీంట్లో వేసి బాగా కలపాలి. అన్నంతో పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ అన్నం టమాటో మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక 2 minutes వరకు చల్లారబెట్టుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వడియాలు పెట్టలేం కాబట్టి కొంచెం చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ వేసి దానిపైన ఇలా రైస్ బాల్స్ లాగా చేసి వడియాల్ని వత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే అన్నం చేతులకు అంటుతుంది కాబట్టి కొంచెం వాటర్లో హ్యాండ్స్ తడుపుకుంటే మన చేతులకు రైస్ అంటకుండా వడియాల్ని చక్కగా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా ఎంత చక్కగా వడియాల్ని పెడుతున్నామో. ఇలా మొత్తం మిశ్రమం అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఎండలో ఒక 2 రోజుల వరకు ఎండనివ్వాలి. ఎండాక ఇలా కరకరలాడుతూ క్రిస్పీగా రెడీ అవుతాయి. నెక్స్ట్ వీటిని ఆయిల్లో వేయించుకొని తినేయడమే. అన్నం పప్పుచారు కాంబినేషన్లో చాలా బాగుంటాయి. చూడండి.